ఎన్ఐ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోల్డ్ షాప్ తాళాలు పగలగొట్టి 30 తులాల బంగారం చోరీ. గోల్డ్ షాపును పరిశీలించిన క్రూజ్ టీమ్. అర్హులైన పేదవారికి రాబోయే 4 సంవత్సరాలలో రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు. మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. పాక్ ను అల్లాడిస్తున్న భారత్. ఉగ్ర స్థావరాలపై భారత్ నిరుపుదాడులు. వైసీపీ ఎంపీటీసీ కల్పన వలపర్లను అర్ధరాత్రి 3 గంటలకు అరెస్ట్. పోలీసులపై వెల్లువెత్తుతున్న విమర్శలు. ఆపరేషన్ సింధు సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ నుండి మరో అద్భుత సైకత శిల్పం. టీటీడీ అర్చకులకు ఉద్యోగులకు అలిపిరి వద్ద నివాస స్థలాలను కేటాయించాలి. మాజీ ఎంపీ చింతా మోహన్ డిమాండ్. కూటమి ప్రభుత్వంలో రోజు రోజుకు పెరుగుతున్న కక్ష సాధింపులు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. భారత సైన్యానికి యావత్ భారతదేశం మద్దతు. మంచితనం చేతగనితనం అనుకునే పాక్ కు గట్టిగా బుద్ధి చెబుదాం సీఎం రేవంత్ రెడ్డి. ఆంధ్రీ నివాస్ సుజల స్రవంతి ప్రాజెక్టు పరిశీలించిన ముఖ్యమంత్రి. త్వరగా చిట్టచివరి ప్రాంతాల వరకు నీరు అందించాలన్న చంద్రబాబు. ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన ఆంధ్ర జవాన్. శ్రీ సత్యసాయి జిల్లా కల్లితండా గ్రామానికి చెందిన మురళీ నాయక్ గుర్తింపు. కన్నుల పండుగగా శ్రీకాళహస్తీశ్వర చిన్న కొట్టాయి ఉత్సవం. వట్టివేర్ల చెరువు పందిళ్లలో కొలువు తీర్చి విశేష పూజలు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల మండలం జస్లింగోటం గ్రామ శివార్లోని కురుమగూడెంలో అర్ధరాత్రి వ్యవసాయ బావుల వద్ద 23 మోటార్ల వైర్లను దొంగలెత్తికెళ్లారు. మొన్న అర్ధరాత్రి 36 మంది రైతుల వ్యవసాయ బావుల వద్ద వైర్లను ఎత్తికెళ్లిన ఘటన మరొక ముందే అదే గ్రామంలో మళ్లీ 23 మోటార్ల వైర్లను దొంగిలించారు. ఉదయం పూట వ్యవసాయ బావుల వద్దకు వెళ్లగానే మోటార్లకి వైర్లు లేకపోవడంతో దొంగలు పడ్డారని గమనించిన రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగతనం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇయ్యాలైతే దాదాపు ఒక 50 మోటార్లు సుమారుగా 50 మోటార్లు పోయినాయి. 50 మోటార్లకు వైర్లు పోయినాయి. మొన్న 33 3 రోజుల కింద 33 మోటార్లు ఆయన పోయినాయి. ఇవాళనేమో 50 మోటార్లు. దానికి ఎవరు చర్య తీసుకుంటలేరు. మరి ఇట్లా రైతులకు ఇబ్బందికరంగా ఉన్నది. ఇప్పుడు మనం చూసుకుంది ఏంటంటే ఉదయం మనం మబ్బుల బాయికాడికి వచ్చినప్పుడు 5 గంటలకు చూసుకున్నాం. చూసుకుంటే వరకు అందరూ ఎక్కడ చేసినా ఏం దొరకలేదు. ఇక్కడ మనకు తూర్పావుల కాడ ఇప్పుడు అంతా వైర్ తిప్పేసిరట. అది అక్కడ వెళ్ళటం జరుగుతుంది. వెళ్ళాక మొత్తం కాల్చి ఏడుబాటు తీసుకుపోయి కబర్ అంతా తీసుకుపోతున్నారు. ఎవరు పట్టించుకుంటారు అసలు ఎవరికి అమ్ముతారు ఏందనేది ఇక్కడ ఎవరు ఏం చెప్తలేరు. మరి ఎక్కడ చేసినా ఎవరు అంటే దరఖాస్తు ఇచ్చినా కూడా అట్టే ఉంటున్నాయి. రెస్పాన్స్ లేదు. భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం తారాస్థాయికి చేరుకుంది. పహల్గామ్ ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత్ తీసుకున్న చర్యతో కేంద్రం అప్రమత్తమైంది. సరిహద్దు ప్రాంతాల్లో పటిష్టమైన జాగ్రత్త చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో జమ్మూ కాశ్మీర్ వాసి మాట్లాడుతూ రాత్రి తినే సమయంలో కొన్ని పేలుల శబ్దం వినిపించాయి. శుక్రవారం తెల్లవారుజామున మళ్లీ పేలుడు శబ్దం వినిపించింది. గాల్లో డ్రోన్లు ఎగురుతూనే ఉన్నాయి. మన ఆర్మీ బాగా పనిచేస్తోంది అని అన్నారు. तो ऐसा नहीं है, डर का माहौल नहीं है, पैनिक क्रिएट नहीं करना है बस. बाकी हमारा डिफेंस सिस्टम अलर्ट पे है, फौजें अलर्ट पे हैं. बाकी जब तक जम्मू में भगवती वैष्णो देवी बैठी हुई है, किसी को घबराने की कोई जरूरत नहीं. किस तरह की हरकत देखते हैं आप जो पाक वालों ने की? सर देखिए, सिविलियन के पे अटैक करना ये ऑब्वियसली कोवार्डनेस ही है. इसके अलावा और कुछ नहीं. आर्मी वालों से लड़ने का उनका वो है नहीं, इतना उनको मादा नहीं है. तो अभी वो सिविलियन पे ही अटैक कर सकते हैं. इसके अलावा वो कर भी नहीं सकते. और जैसी उनकी मेंटालिटी है, इसके अलावा हम और उनसे क्या एक्सपेक्ट कर सकते हैं सर. इस टाइम पे यही कर सकते हैं, कोई दिक्कत नहीं है. हमारी आर्म फोर्सेस पे हमें विश्वास करना चाहिए, पैनिक क्रिएट नहीं करना चाहिए. जैसी गाइडलाइन आती है वैसा फॉलो करें. तो किस तरह से जो जवाब दिया यहाँ से हिंदुस्तान की फोर्स ने, उनको किस तरह से? बहुत अच्छा सर, बहुत अच्छा जवाब दिया. बिल्कुल माकूल जवाब दिया एकदम उनको. हमें अपनी फोर्सेस पे बिल्कुल प्राउड होना चाहिए इस टाइम पे. बहुत अच्छा जवाब दिया है. और आने वाले टाइम में अगर जरूरत पड़ी तो हम लोग अपने फोर्सेस के साथ हैं. ములుగు జిల్లా వాజేడులో మందు పాత్ర పేలి మృతి చెందిన పోలీసులకు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ పోస్ట్ మార్టం జరిగింది. అనంతరం పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు 3 పోలీసుల మృతదేహాలను తరలించారు. స్ట్రక్చర్ ఉందండి. ఇది ఒకటి ఎంపీకి ఉంది. స్ట్రక్చర్ ఎంపీకి ఉంది.
నిన్న హైదరాబాద్ లో బంగారయ్య గారి గోశాలలో ఆదిశంకరాచార్య శత జయంతి ఉత్సవాలలో భాగంగా నిన్న ప్రవచనం చెబుతున్న పద్మశ్రీ నాగపని శర్మ పాకిస్తాన్ పై మన భారత ప్రభుత్వం చేస్తున్న సింధూరం 2.0 గురించి ఇలా చెప్పారు. ఎవరు అమ్మవారే కాశ్మీర దేశం అంటే ఏమిటి? కుంకుమ పువ్వు పూస్తుంది అక్కడ. కుంకుమ పువ్వు అంటేనే ఆమె అమ్మవారి స్వరూపం, ఆమె సర్వమాంగళ్యము కుంకుమ అంటే. కాబట్టి సింధూరారుణ విగ్రహం పైన కాశ్మీరంబుపై ముష్కరు హిందుత్వం బని ఆ అమాయకులనే హింసింప సింహాస్య ఆ మందల్ వందగ చంపి వారిదగు ఆ మందోష్ణ రక్తంబుతో సింధూరంబులు దాల్చే. నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం కేంద్రంలోని గోల్డ్ షాప్ తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి షాప్ లోకి ప్రవేశించిన దొంగలు సుమారుగా 30 తులాల బంగారాన్ని దోచుకున్నారు. ఉదయాన్నే షాప్ కి వచ్చిన యజమాని బ్రహ్మయ్య తాళాలు పగలగొట్టి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న వాడపల్లి పోలీసులు షాపును పరిశీలించి క్లూస్ టీం ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రాబోయే 4 సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లను అర్హులైన పేదవారికి కట్టించి ఇస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా నకరేకల్ మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో నిర్మించిన నమూనా ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పేదవాడు బలోపేతం అయ్యేందుకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తున్నామని తెలిపారు. పూర్తి పారదర్శకంగా ఇళ్లు లేని, కనీసం గోడ కూడా కట్టుకోలేని వారికి మొదటి విడతలో ఇండ్లను కేటాయిస్తున్నామని చెప్పారు. రాబోయే 4 సంవత్సరాలలోని విడతల వారీగా అర్హులైన పేదవారందరికీ ఇండ్లు ఇస్తామని, మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున ఇండ్లు ఇవ్వటం జరిగిందని, ఇంకా 3 విడతలుగా ఇండ్లను ఇవ్వటం జరుగుతుందని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన పేదవారందరికీ 20 లక్షల ఇండ్లను 5 లక్షల రూపాయల వ్యయంతో కట్టించి ఇస్తామన్నారు. 8,19,000 కోట్లు అప్పు చేసి ఆ అప్పులో ప్రధానమైన సింహభాగం ఒకటి కాళేశ్వరానికి పెట్టాడు, రెండోది మిషన్ భగీరథకి పెట్టాడు. మిషన్ భగీరథలో ఏ గ్రామానికి పోయినా, నాకు తెలిసి నల్గొండలోనే ఆనాడు నకరికల్లోనో ఎక్కడో ఒక పైలట్ దిమ్మ కట్టినట్టు, చోటపల్లిలో కట్టినట్టు గుర్తు. కానీ ఎక్కడ కట్టినా, ఏ గ్రామానికి పోయినా ఇంకా 45% ఇళ్లకి ఆ మిషన్ భగీరథ నీరు వచ్చే పరిస్థితి లేదు. సుమారు 39,000 కోట్ల రూపాయల పైచలకు ఆనాటి మిషన్ భగీరథకి ఖర్చు పెడితే, మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో పేదవాళ్లకి నీళ్లు రాకపోతే లోకల్ అరేంజ్మెంట్స్ చేసి సుమారు ఒక 600 నుంచి 650 కోట్లు ఖర్చు పెట్టి తాత్కాలిక ఏర్పాట్లు చేసి గ్రామీణ ప్రాంతంలో మంచినీళ్ళు ఇస్తున్న మాట అబద్ధమా? అంతేకాదు 1,10,000 కోట్లు పెట్టి 8వ ఇంత కింద అద్భుతంగా కట్టారనే కాళేశ్వరం కూలిపోతే
ఆ కూలిపోయిన దాన్ని నీ ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగితే దాన్ని ప్రశ్నించిన మా రాహుల్ గాంధీ గారు, ఆనాటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ ను అల్లాడిస్తోంది. డ్రోన్లు, మిసైల్స్ తో పాకిస్తాన్ పై విరుచుకుపడుతోంది భారత్. పహల్గాం దాడికి ప్రతీకార చర్యగా ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేస్తూ పాక్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది భారత్. ఆ దృశ్యాలను మీరు చూడండి. గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామ వైసీపీ ఎంపీటీసీ కల్పన వలపర్లను అర్ధరాత్రి 3 గంటలకు అరెస్ట్ చేశారు పోలీసులు. పోలీసు వారిని సార్ నేను చీర కట్టుకునే సమయం ఇవ్వమని ఎంపీటీసీ ప్రాధేయపడినా నిరాకరించి అలాగే నైటీ మీద బలవంతంగా తీసుకుని వెళ్లారు. అలాగే సోషల్ మీడియా యాక్టివిటీస్ కర్రీ భాస్కర్ మరియు మరో వైసీపీ మహిళా కార్యకర్త మహాలక్ష్మి మరియు ఆమె కుమారుడును అరెస్ట్ చేశారు. ఆపరేషన్ సింధూర్ లో భారత్ విజయాన్ని ప్రతిబింబించేలా ఒడిశా సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ అద్భుత శిల్పం రూపొందించారు. పూరి బీచ్ లో 6 అడుగుల ఈ శిల్పంలో భారత మాత నుదిటి సింధూరం శక్తిగా మారి శత్రువును ధ్వంసం చేసిన దృశ్యాన్ని ఆకర్షణీయంగా చూపించారు. భారత్ మాతకి జై, న్యాయం లభించింది అనే క్యాప్షన్ తో ఈ శిల్పం వీడియోను ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయగా నెటిజన్ల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఏడాది కాలంగా టీటీడీ అర్చకులకు, ఉద్యోగులకు అలిపిరి వద్ద ఉన్నటువంటి 400 ఎకరాలను ఇవ్వాలని కాంగ్రెస్ పక్షాన చంద్రబాబు నాయుడు కోరుతూ ఉంటే ఆయన బడా వ్యాపారులకు భూములను దారాదత్తం చేస్తున్నాడని విమర్శించారు మాజీ ఎంపీ చింతామోహన్. గత సంవత్సరంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఏడీ బిల్డింగ్ దగ్గరికి రావడం జరుగుతూ ఉంది. దాదాపుగా 30 సార్లు పైనే వచ్చాం. మేమేం అడుగుతున్నాం, అలిపేర నుంచి పేరూరు దాకా ఉన్న 400 ఎకరాల టీటీడీ భూముల్లో
అర్చకులకి టీటీడీ ఉద్యోగస్తులకి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు? ఈ భూమిని కోటీశ్వర్లకు ఇస్తున్నాడు, టాటాలకి బిర్లాలకి ఇస్తున్నాడు. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు స్పందించాలి. తప్పనిసరిగా అక్కడ పేరూరు నుంచి అలిపేరు దాకా ఉన్న 400 ఎకరాల్లో అర్చకులకి మరి శాశ్వత ఉద్యోగస్తులకి స్థలాలు 5 సెంట్లు ఇవ్వాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. రెండవది, 14-15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. మరి 14-15 సంవత్సరాల్లో తిరుమల కొండ ఎన్నోసార్లు వచ్చాడు, పోయాడు. కొండలో 500 అంగళ్ళు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు కక్షపూరిత పాలన కొనసాగుతోందని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. లేని లిక్కర్ స్కామ్ ను ఉన్నట్లుగా సృష్టించి కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటున్నారని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు మల్లాది విష్ణు. ఎవరిపైనా కక్ష సాధింపులు ఉండవు అంటూనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రభుత్వ అధికారుల దగ్గర నుండి వైసీపీ నాయకుల వరకు కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు మల్లాది విష్ణు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క కక్ష సాధింపు చర్యలు వెర్రితలలేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితి యుద్ధ వాతావరణం ఉంటే ఆ యుద్ధ వాతావరణాన్నిలో కూడా లిక్కర్ స్కామ్ అని చెప్పాను. లేనటువంటి లిక్కర్ స్కామ్కి ఆరోపణల్ని, అబద్ధాలని కేసు కింద మార్చి ఇది దాన్ని ఋషికొండ సమీపంలో ఉన్న రామానాయుడు స్టూడియో ఎదురుగా సముద్ర తీరంని ఆనుకొని ఉన్న తాటి చెట్ల మధ్య మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదంలోని సుమారుగా 30 చెట్ల వరకు కాలి బూడిదయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకున్న ఫైర్ సిబ్బంది ఈ అగ్ని ప్రమాదం సహజంగానే జరిగిందా లేదా మనుషుల నిర్లక్ష్యం వల్ల జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పలు నగరాల్లో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేస్తున్నారు. అందులో భాగంగా విశాఖ రైల్వే స్టేషన్ లో ఆర్పీఎఫ్ పోలీసులు అనుమానిత బ్యాగ్లను కూడా పరిశీలించారు. ఓకే భారత సైన్యానికి మద్దతుగా మా వీర జవాన్లకు అండగా 140 కోట్ల భారతీయులు అండదండగా నిలబడతారు అని సందేశం ఇవ్వడమే లక్ష్యంగా ర్యాలీ చేపట్టామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మహాత్మా గాంధీ శాంతి సిద్ధాంతాన్ని పుణికిపుచ్చుకున్న భారతీయులు 140 కోట్ల మంది ప్రపంచంలో శాంతిని కోరుకుంటూ శాంతిని నెలకొల్పుతూ అభివృద్ధి పదం వైపు ఈ దేశాన్ని నడిపించే ప్రపంచ దేశాలలోనే ఒక గొప్ప దేశంగా, ఒక గొప్ప స్ఫూర్తినిచ్చే దేశంగా నిలబెట్టాలని మేము అనుకుంటున్నాం. కానీ మా శాంతి స్వరూపాన్ని, మా శాంతి యొక్క ఆకాంక్షను మా చేతగాని తనంగా ఎవరైనా భావించి మా భూభాగంలో కాలు మోపి
మా ఆడబిడ్డల నుదుటి సింధూరాన్ని తుడిచివేయాలనుకుంటే ఆపరేషన్ సింధూరే మీకు సమాధానం. ఆపరేషన్ సింధూర్ ద్వారా మిమ్మల్ని నేలమట్టం చేసే శక్తి మా వీర జవానులకు ఉన్నది. ఆ వీర జవానులకు 140 కోట్ల భారతీయులు అండదండగా నిలబడతారు. ఆంధ్ర నివాస్ సుజల స్రవంతి ప్రాజెక్టు సమగ్ర రూపం, పనుల ప్రగతి, చిట్ట చివరి ప్రాంతాలకు ఎప్పటిలోగా నీరు అందిస్తారు అనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సీఎం వెంట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అధికారులు ఉన్నారు. ఏం చేస్తాం చెప్పు. ఇది మన శ్రీశైలం ఫోర్ షోర్ సార్, PS1 మలయాళ సార్. ఇక్కడ నుంచి మనం పంపింగ్ స్టార్ట్ చేసి కామన్ గుర్తు ఇట్లా సిరీస్ ఆఫ్ పంప్స్ మనకు రాజులపాడు దగ్గర మొత్తం మనకు అందిరని వాళ్ళు ఎన్ని పంపులు ఉన్నాయి? 8 పంపింగ్ స్టేషన్స్ సార్. 8 పంపింగ్ స్టేషన్స్ మొత్తం. ఫేజ్ 1 కాదు, ఇది మొత్తం మనకు ఇక్కడ మెయిన్ కెనాల్లో 8 ఉన్నాయి సార్. మళ్ళీ పేరూరులో 56 పంపింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 56 ఉన్నాయి. ఇక్కడ మనకు ఫేజ్ 2 మెయిన్ కెనాల్ జీడిపల్లి స్టార్ట్ అవుతుంది. ఇది 305 దగ్గర మన మనకిరావు బ్రాంచ్ కెనాల్, మనకిరావు బ్రాంచ్ కెనాల్. నెక్స్ట్ ఇక్కడ మారాల రిజర్వాయర్ సార్. ఇది అరవపల్లి రిజర్వాయర్. టేలెంట్ 554 ఇది 2017లో మీరు 2018 ఆపరేషన్ సింధూర్లో భాగంగా జమ్మూ కాశ్మీర్ యుద్ధ భూమిలో పోరాడుతూ మన రాష్ట్రానికి చెందిన మురళీ నాయక్ వీరమరణం పొందారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గడ్డంతాండ పంచాయతీ కల్లితాండ గ్రామానికి చెందిన మురళీ నాయక్ చూపిన ధైర్య సాహసాలు రాష్ట్రానికే గర్వకారణం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.